గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. కుడివైపున సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారని చెబుతారు. ఈ క్షేత్రంలో ప్రతి శిల శివలింగమే. ఈ క్షేత్రంలో తీసుకున్న ఆహారం, నీరు అమృతమే. క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజే. గిరి ప్రదక్షిణ చేస్తే మాత్రం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరిని ప్రదక్షిణం చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టి వచ్చిన పుణ్యఫలం లభిస్తుంది. రెండవ అడుగు పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నాలుగవ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుంది. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడడానికి కారణమైన అద్వైత గురువు భగవాన్ రమణ మహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసంలో కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పదే పదే చెప్పారు. దాదాపు 54 సంవత్సరాల పాటు అరుణాచలాన్ని తన ఆవాసంగా చేసుకున్న మహర్షి ఈ క్షేత్రాన్ని ఇలా కైలాసంగా అభివర్ణించారు. ఆయన ఆశ్రమం కూడా దగ్గరలోనే ఉంటుంది, వెళ్ళి దర్శించుకోండి.